జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆడియో కార్యాలయం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, ఎన్నికలు పూర్తయ్యాకే ఇంధన ధరలు పెంచిందని విమర్శించారు. అలాగే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. బీజేపీపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని మంత్రిని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 3 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఎంపీ అరవింద్ వచ్చి మనం మాట్లాడుతున్నాం. జగన్ అరవింద్ వచ్చే ముందు అనుకున్నా జగిత్యాల జిల్లాకు వస్తాను కదా, వరిధాన్య కళ్ళంగారి యువకులు కావచ్చు, వరిధాన్య రైతుల గురించి చదువుతారు కావచ్చు, మీకు వరిధాన్య కొనుగోలు ఎట్లా జరుగుతుందో అభివృద్ధి అడుగుతారు కావచ్చు, మొక్కజొన్న ఎట్లా జరుగుతుందో అభివృద్ధి అడుగుతారు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువకులతో మాట్లాడుతారు కావచ్చు, పేదవాళ్ళకి ఎస్సీ కాలంలో కష్టాలు తెచ్చుకుంటారు కావచ్చు, బీసీ కాలంలో కష్టాలు తెచ్చుకుంటారు కావచ్చు అనుకున్నా. కానీ ఏం మాట్లాడాడు? ప్రజలతో రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు పట్టుకొని నోటికి ఎంత సంత మాట్లాడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఎంత నోటికి ఎంత సంత మాట్లాడతారు. అరవింద్ ఎంపీ ఈరోజు మైక్ ముందు నుంచి మాట్లాడంటే మాట్లాడడానికి ఒక సెకండ్ కాదు మాకు. కానీ ప్రజలతో ఎన్నుకోవడం, ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలు జవాబుదారీగా పనిచేయాలి. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నువ్వు వరిధాన్యానికి సంబంధించిన కొనుగోలు విషయంలో కూడా కలెక్టర్తో రివ్యూ పెట్టుకొని ఉంటుంది. కొనుగోలు సంబంధించి రైతుల దగ్గర కష్ట సుఖాలు అడగనుంటివి. రేపు వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన వరిధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తారని ప్రకటన చేయనుంటివి. మొక్కజొన్నకు మద్దతు ఇచ్చిన మద్దతు ధరను కొనుగోలు చేస్తారని ప్రకటన చేయనుంటివి. చేయకుండా ఒక కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన అంశాన్ని ముందుకు పెట్టుకొని మీ భద్రాపర్లతో మా ఎమ్మెల్యే మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా, మా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు కదా, ఖబర్దార్ నోరు దగ్గర పెట్టుకో. మా కార్యకర్తలు తిరగబడితే రోడ్లన్నీ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది మీకు. ఏదేమైనా ఇంత ఎండలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డీజిల్ ధర, పెట్రోల్ ధర తగ్గించాలి. రైతులలో పెద్ద ఎత్తున ఈ యొక్క 38 జిల్లాలో పెద్ద ఎత్తున వరిధాన్యం పంట దిగుబడి చేసిన జిల్లా ఏదైనా ఉన్నదంటే అది మొదటి జిల్లా నల్గొండ, రెండో జిల్లా జగిత్యాల.